హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్నేహన్ సిద్ధార్థ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను స్నేహన్ సిద్ధార్థ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ మార్చ్ 27th 2026 నేను స్టార్ట్ చేశాను. లాస్ట్ మంత్ 27th నేను అంటే క్రియేట్ చేశాను. యాక్చువల్గా 29th నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం చేశాను. అది కూడా షార్ట్సే. యాక్చువల్గా నాకు మొబైల్ గురించి ఎలాంటి ఐడియా లేదు. అసలు యూట్యూబ్, ఈ ఎడిటింగు ఇలాంటివి అసలు ఏది కూడా నాకు టచ్ లేదు. నాకు జస్ట్ ఫోన్ ఎత్తడం, ఫోన్ చేయడం, వాట్సాప్ మెసేజెస్ ఏదైనా వస్తే చూడటం, నేను ఏదన్నా గూగుల్ సెర్చ్ చేసుకోవాలి, ఏదైనా సబ్జెక్ట్ గురించి కానీ ఏదన్నా దేని గురించి నాకు తెలియని దాని గురించి సెర్చ్ చేసుకొని చూసుకోవడం, చదవడం, ఇది మాత్రమే నేను నాకు తెలిసింది. యాక్చువల్గా యూట్యూబ్ ఎడిటింగ్ ఇవన్నీ ఎలా పెడుతున్నారు, నేను అన్నీ యూట్యూబ్లో ఎప్పుడప్పుడు నేను చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఇవన్నీ వీళ్ళు ఎలా చాలా అంటే కొన్ని మామూలుగా చదువుకొని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదండి. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు, ఎలా చేస్తారు అని అట్లా అనిపించేది నాకు యాక్చువల్గా. బట్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఈ యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్ అంటే దగ్గర 1 మంత్ అవుతుంది ఈ రోజుకి. 27th కదా ఇదే రోజు నేను లాస్ట్ మంత్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే నాకు అంటే 50 సబ్స్క్రైబర్స్ రావడం కొంచెం, నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి, సో నా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కాబట్టి 50 సబ్స్క్రైబర్స్ రావడం ఈజీ అయింది. సో నేనేంటంటే నేను ఎలా ఛానల్ ఏమైంది అని నేను మెయిల్ క్రియేట్ చేశాను, ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. నాకు 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లైవ్ స్ట్రీమ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ వచ్చింది. అవుతుంది అది రెగ్యులర్గా. బట్ యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే, నిన్న కాదు సాటర్డే ఏం జరిగిందని అంటే, సాటర్డే అంటే 24th 25th ఏం జరిగింది అని అంటే, నాకు మధ్యాహ్నానికి ఛానల్ కనిపించట్లేదు. ఎందుకు ఏమైంది ఏంటని చూశాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి, నేను ఈ మామూలుగా గూగుల్ నుంచి ఒక కోడ్ వస్తుంది కదా, అది నేను మర్చిపోయాను. అంటే ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో క్రియేట్ చేశాను కాబట్టి నాకు నేను దాన్ని నోట్ చేసుకున్నాను అనుకున్నాను, కానీ నేను మర్చిపోయా దాని గురించి అసలు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఆ కోడ్ కొడితే మళ్ళీ ఒకవేళ రీబ్యాక్ అయ్యేదేమో, నాకు అది గుర్తులేదు. పాస్వర్డ్ కొడుతున్నా కూడా అది ఓపెన్ అవ్వలేదు, రాలేదు. బట్ ఏం చేద్దాం, అయిపోయింది. నో వరీస్. నేను మళ్ళీ ఇంకా సరే, నేను ఫ్రెష్గా ఇంకోటి చేద్దాంలే అన్నట్టుగా. ఎందుకంటే ఈ 1 మంత్లో నేను చాలా కొంచెం రోజు ఎడిటింగ్ చూడటం, నేర్చుకోవడం, వాటి మీద ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి చేస్తున్నాను. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదన్నా మంచిగా ఉండే అవుట్పుట్ ఎలా ఉన్నా ఉండని, మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. నాకున్న టైంలో నేను ఒక పక్క డ్యూటీ చేస్తా, 2 o'clock తర్వాత నేను 3కి అట్లా వచ్చేసి ఇంట్లో పనులు చూసుకుంటా, 2 పిల్లల్ని చూసుకుంటా, నాకున్న కొంచెం టైంలో నేను ఏదో నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది చాలా హెల్ప్ చేశారు. సో దట్ నా పిల్లలతో సహా నేను ఈ అంటే ఎలా పెట్టాలి, ఇలా పెడితే బాగుంటుంది, ఏంటి ఏమైంది, ఈ కొంచెం గ్యాప్లో నేను తెలుసుకున్నాను. సో ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాంలే, సరే ఓకే పోనీలే అన్నట్టుగా నేను మళ్ళీ వేరే ఛానల్ క్రియేట్ చేసి, అంటే అదే పేరు మీద నేను ఛానల్ క్రియేట్ చేశాను. సో ఇక నుంచి స్నేహన్ సిద్ధార్థ్ రెడ్డి బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా చెప్తున్నాను. కంటెంట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.